Good morning. Welcome to Morning Prime Time News. నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరితో పాటు పలువురు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు హాజరవుతారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం దృష్ట్యా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. నేడు బందర్ రోడ్డుపై ఆటోలు, బస్సులకు అనుమతి నిరాకరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే బందర్ రోడ్లో అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలు పాటిస్తూ నగరవాసులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, విజన్ 2047 డాక్యుమెంట్ ను ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. రాష్ట్రానికి సంబంధించి 2047కి సంబంధించి నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ముందుకు వెళ్తుందో ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. ఎలా అయితే రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధితో పాటు మొత్తం 26 జిల్లాల అభివృద్ధి ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఈ డాక్యుమెంట్ లో రూపొందించారు. దాంతోపాటు అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సినటువంటి అంశాలేమిటి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించినటువంటి విషయంలో ఈ డాక్యుమెంట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది అని చెప్తున్నారు. ఏదైతే విజన్ 2020తో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు విజన్ 2047 ఏదైతే కేంద్రంతో కలిసి ఈ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అతిరథ మహారథులంతా కూడా విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం, స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రగతి పదంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. అలాగే అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ప్రముఖులు, అలాగే రైతులు, ఆదర్శ రైతులు, అలాగే నాయకులు, అధికారులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే విజయవాడకి చేరుకున్నారు. బందర్ రోడ్లో ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించారు. ట్రాఫిక్ మళ్లింపులు చేయడంతో పాటుగా బందర్ రోడ్లోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదు. కేవలం స్వర్ణాంధ్ర దీనికి డాక్యుమెంట్ విజన్ 2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఈ ట్రాఫిక్ ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజలు, అలాగే వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ముఖ్య నాయకుల కోసం ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ విజన్ 2047 డాక్యుమెంట్ ని ఆవిష్కరించబోతున్నారు. జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి. అది ఇవాళ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరితో పాటు పలువురు మంత్రులు, కలెక్టర్లు, అధికారులు హాజరవుతారు. ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమం దృష్ట్యా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఇవాళ బందర్ రోడ్డుపై ఆటోలు, బస్సులకు అనుమతి లేదు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమానికి వచ్చేటువంటి వాహనాలకు మాత్రమే బందర్ రోడ్లో అనుమతి ఉంది.
ఈ నిబంధనలు పాటిస్తూ నగరవాసులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రైతు హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ చేపట్టారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ 4 గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సి వచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. హీరియా నాయక్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐజీ తెలిపారు. నేరుగా సైబరాబాద్ పోలీసులకు మాత్రమే సమాచారం ఇచ్చారన్నారు. మరోవైపు హీరియా నాయక్ ను లగచర్ల కేసులో నిందితునిగా పేర్కొనలేదని, బాలానగర్లోని ఓ కేసులో నిందితునిగా ఉన్నాడని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేశామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. లగచర్ల కేసులో ఏటూగా ఉన్న సురేష్ జైలు నుంచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. హీరియా నాయక్ గుండె నొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని సురేష్ చెప్పాడు. సురేష్ ఎవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ అంటున్నారు. హీరియా నాయక్ బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము. లగచర్ల చాలా చాలా రిస్ట్రెంట్ గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్ చేసిన మాట వాస్తవం, అది ఓపెన్ గా తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు ఎట్లా రొటీన్ గా జరిగిందా లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్ గా చేశారా లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. మా వరకు మేము ఇస్తాం. ఇంటర్నల్ గా జైల్ డిపార్ట్మెంట్ కూడా కానిస్టేబుల్స్ ఇప్పుడు వికారాబాద్ ఇదే ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ అధికారులు పంపించడం నివేదిక జరిగితే దాని నివేదిక అంటే దానికి ఎవరైతే కన్సర్న్ ఇప్పుడు సైబరాబాద్ సంబంధించిన కానిస్టేబుల్స్ వాళ్ళు, సో వాళ్ళకు కూడా జనరల్ గా ఈ లగచర్ల సంబంధించిన రైతులని చెప్పినట్టుగా అనిపించలేదు. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. సైబరాబాద్ పోలీసులు తెప్పించారు వాళ్ళు. వికారాబాద్ నుంచి వచ్చింది అయితే గ్యారంటీగా మేము రైతు కాబట్టి అనే దాని మీద ఉంటుంది. సైబరాబాద్ అనేదానికి లేకపోతే వేరే కేసులు అనేటప్పుడు ఒక SOP ఉంటుంది వాళ్ళకి. ఎవరికి నేను కూడా సిఆర్ చేశాను, S1, S2, S3 అని రకరకాల ఉంటాయి అన్నమాట. సో దాని మీద అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్ కి లగచర్ల రైతు అని తెలియదు, లగచర్ల కేసు అని లేదు, దాంట్లో అఫీషియల్ గా లగచర్ల కేసు అని లేదు, కేసు బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామంటే ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్ ఉండేవాళ్ళు. బట్ ఎనీహౌ అది జరిగింది, చాలా అది వాస్తవం. డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు. సంగారెడ్డి కానీ ఇటన్నీ తెలిసేది ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది, అది ఇంటెన్షనల్ గా జరిగిందా జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందా, ఏం జరిగింది అనేది దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి డెఫినెట్లీ టేక్ కేర్. లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హీరియా నాయక్ గుండెపోటు వచ్చింది. బాధిత రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మనకు యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి. జ్యోత్స్న, సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగచర్ల ఘటనకు సంబంధించిన
45 మంది రైతులు, ప్రధాన నిందితుడు సురేష్ తో పాటు 45 మంది రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇందులో ఈవియా నాయక్ అనే ఒక రైతుకు నిన్న గుండెపోటు, మొన్న రాత్రి గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు జైలు అధికారులు. సడన్ గా ఛాతీలో నొప్పి రావడంతో ఉదయాన్నే పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సిన జైలు అధికారులు సైబరాబాద్ పోలీసులకు అందించడంతో సైబరాబాద్ పోలీసులు తన ఈరియా నాయక్ ని వేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఈ రైతులకు చికిత్స చేస్తున్న సేపు కూడా ఈరియా నాయక్ వేడీలే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో, డైరెక్ట్ ప్రెస్ మీట్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఈ ఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు వేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అది ఒక చికిత్స కోసం తీసుకువెళ్తున్న ఒక రైతుకు రిమాండ్ ఖైదీకి ఎందుకు వేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి విచారణకు సైతం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయండి. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిన్న మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తో పాటు వికారాబాద్ ఎస్పీ ఈ ముగ్గురు నిన్న సాయంత్రం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ ముగ్గురు కూడా దాదాపు 4 గంటల పాటు విచారణ చేశారు. అసలు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, కేవలం జైలు అధికారులు పొరపాట్ల చేశారనే విషయంలో 4 గంటల పాటు ఆ జైలర్ సంజీవ్ రెడ్డి, అదేవిధంగా జైలు సంబంధించిన చీఫ్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ సాయిని కూడా విచారణ చేయడం జరిగింది. ఈ ఘటనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈ సందర్భంగా ఎవరైతే ముఖ్య నిందితుడు లగచర్ల ఘటనలో ముఖ్య నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ బయట వ్యక్తులతోని ఫోన్ మాట్లాడాడు నిన్న ఐజీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఫోన్, జైల్లోకి ఫోన్ ఎలా వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడుతూ సురేష్ మీరు బయటకు వెళ్ళండి, లగచర్ల ఘటన బాధితులని చెప్పండి పోలీసులకు, అదేవిధంగా బయట ఉన్న లాయర్లకు చెప్పండి, మీకు బయలు వచ్చేస్తుంది అని సురేష్ అన్నట్టుగా చెప్తున్నారు. దీంతో ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్ గా ఏదైతే ఏ పరిధి అయితే సెంట్రల్ జైల్లో మొత్తం మీద చాలా వరకు ఖైదీల మీద జ్యురిడిక్షన్ పరిధిలోని ఖైదీలు ఉంటారు. ఒకవేళ ఆ ఖైదీకి ఏమైనా జరిగినా బయటకు తీసుకెళ్లాల్సిన, ఒకవేళ కోర్టుకు సంబంధించి ఇప్పుడు ఆ బెయిల్ కోసం కోర్టుకు సంబంధించి వాయిదాలకు వెళ్ళినా అక్కడి నుంచి ఆ పోలీసులే వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విషయంలో సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు జైలు అధికారులు. ఇదే కనుక వికారాబాద్ పోలీసులకు వచ్చింటే వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉండేది. లగచర్ల కేసుకు సంబంధించి ఇది సెన్సిటివ్ కేసు కాబట్టి, వీళ్ళందరూ రైతులు కాబట్టి ఇది ఎట్లా వ్యవహారం చేయాలనేది వికారాబాద్ జిల్లా పోలీసులకు వాళ్ళకి అవగాహన ఉంటుండే. కానీ జైలు అధికారులు సైబరాబాద్ పోలీసులకు చెప్పడంతో వాళ్ళు ఆ రైతుకు వేడీలు వేసి జనరల్ గా వేరే మామూలు ఖైదీలకైతే రిమాండ్ ఖైదీలకు వేడీలు వేసే తీసుకెళ్తారు. కానీ పర్టికులర్ గా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయిన అంశము. యోగానందరెడ్డి, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక ఆర్థిక పరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 2017లోనే RRR ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించారని సీఎం గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 24-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాల మధ్య
45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల DPRను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వారమవుతామని అన్నారు. తెలంగాణలోని రెండో పెద్ద నగరమైన వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని ముఖ్యమంత్రి కోరారు. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర రోప్వేలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బంది ఉన్న 10 చోట్ల ఫాంటూన్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో NH65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వైసీపీలో నంబర్ 2 చాలా కీలకం. అందుకే ఈ స్థానం కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న జగన్ పార్టీలో కేవలం ఆ 4 నేతలకు తప్ప మిగిలిన వారికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో నెంబర్ 2 స్థానం కోసమే కీలక నేతలంతా పోటీ పడ్డారు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇలా ఈ జాబితా చాలా పెద్దదే. అయితే వీరందరినీ కాదని నెంబర్ 2 పొజిషన్లో నిలిచిన విజయసాయిరెడ్డికి ఆ సంఖ్య ఏమాత్రం కలిసొచ్చినట్టు లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో జగన్ A1 అయితే A2 విజయసాయిరెడ్డి. ఆ కేసు FIR అయ్యే వరకు విజయసాయిరెడ్డి పేరు చాలా మందికి తెలియదనే చెప్పాలి. కేవలం ఓ ఆడిటర్ గా మాత్రమే కొందరికి పరిచయం. అయితే A2గా FIR లో పేరు రావడంతో అంతా షాక్ అయ్యారు. చాలా మంది వైసీపీ నేతలు కూడా అప్పుడే విజయసాయిరెడ్డి పేరు విన్నారు. జగన్ తో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే జగన్ మన్ననలు పొంది రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో పార్టీ ఆర్థిక కార్యకలాపాల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ తానే అయి నడిపించారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసీపీ పార్టీ తరపున చక్రం తిప్పారు. దీంతో ఆయనే నెంబర్ 2 అనేశారు. అయితే విజయసాయిరెడ్డి నెంబర్ 2 మీద మోజు పెంచుకునే కొద్దీ నెంబర్ 2కు దూరం అవుతూనే వచ్చారు. అయితే విజయసాయిరెడ్డికి నెంబర్ 2 స్థానం ఏమాత్రం కలిసొచ్చినట్టుగా లేదు. జగన్ ఆస్తుల కేసులో నెంబర్ 2గా 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2 అవ్వాలని ఫోకస్ పెట్టారు. జగన్ తర్వాత తానే అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే విశాఖలో చేసిన భూ ఆక్రమణలు, దందాలు అన్ని రివర్స్ అయ్యాయా? దీంతో చివరకు ఎంపీ టికెట్ రాకపోవడంతో నెంబర్ 2గా ఉన్న ఫలితం లేకుండా పోయిందా? దీనిపై వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్నా, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి నెంబర్ 2 అనే అంకె ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాలేదనేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ నెంబర్ 2 అనే అంకె అసలు విజయసాయిరెడ్డికి నెంబర్ 2కి అసలు సంబంధం ఏంటి, అసలు నెంబర్ 2 అనేది విజయసాయిరెడ్డికి ఎందుకు వచ్చింది, ఆ సంఖ్య కలిసి రాకపోవడానికి కారణాలు ఏంది అనే అంశం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైసీపీలో నెంబర్ 2 అనేది ఎలా వచ్చిందంటే, ముందుగా జగన్ ఆ అక్రమ ఆస్తుల కేసులో నెంబర్ 2గా నమోదైంది. ఆ FIR కాపీలో నెంబర్ 2గా నమోదవటం, అదేవిధంగా 16 నెలలు జగన్తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితాన్ని అనుభవించి వచ్చిన తర్వాత పొలిటీషియన్గా, ఫుల్ టైం పొలిటీషియన్గా ఆ తర్వాతే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటి వరకు కూడా వైసీపీలో ఉన్న నేతలు కావచ్చు, రాజకీయ ప్రముఖులకు కావచ్చు, విజయసాయిరెడ్డి ఎవరు, అసలుకి అతను ఏం చేస్తాడు, అతను వృత్తి ఏందనే అంశం కూడా ఎవరికి తెలియదు. అయితే ఎప్పుడైతే జగన్ కేసుల్లో నెంబర్ 2గా FIRలో నమోదు చేయి జైలుకి వెళ్ళొచ్చాడో ఆ తర్వాత నుంచి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో
స్థాయిలో కూడా నెంబర్ 2 పొజిషన్లోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి అనే పందాలోనే నడిచింది. అయితే నెంబర్ 2 అనే పందా నడుస్తున్నప్పటికి కూడా అది ఎక్కడా కూడా సంఖ్యాబలం అతనికి కలిసి రావట్లేదనే రాజకీయ వర్గాల్లో సొంత పార్టీ వారు కూడా గుసగుసలాడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క నెంబర్ 2గా పేరున్నా కానీ నెంబర్ 2గా జైలు జీవితం గడిపిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ పోర్టు ఇటీవల చూసుకుంటే కాకినాడ పోర్టు అక్రమంగా బెదిరింపులకు గురి చేసేసి కోట్ల రూపాయలు కేపీ రావు సంబంధించిన ఆస్తులను అక్రమంగా తరలించుకున్నారు వేరే అకౌంట్లకి వేరే కంపెనీల పేరు మీద అనేసి ఆ కేసులో కూడా నెంబర్ 2గా, అంతకుముందు విశాఖలో నమోదైన కేసుల్లో కూడా నెంబర్ 2 భూ ఆక్రమణలో కూడా నెంబర్ 2గానే కేసులు నమోదైనవి. వరుసగా నెంబర్ 2 అనే పొజిషన్ కూడా అతనికి రాజకీయాల్లో కావచ్చు, లేదంటే ఇతర అంశాల్లో కావచ్చు, సొంత జీవితంలో కావచ్చు, ఎక్కడా కూడా విజయసాయి రెడ్డికి నెంబర్ 2 అనే పదం ఎక్కడా కూడా ఉపయోగకరంగా కనపట్లేదు. అయితే సంఖ్యాబలంగా నెంబర్ 2ని ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ 2లోనే ఉండాలని కోరుకునే విజయసాయి రెడ్డికి మాత్రం ఎప్పటికప్పుడు ఆ నెంబర్ 2 అనేది కోతగానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో కూడా నెంబర్ 2 పొజిషన్లో వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పాలనుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చక్రం తిప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడున్న పోటీలో కూడా విజయసాయి రెడ్డికి దిట్టుగా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మరికొందరు నేతలు కూడా నెంబర్ 2 పొజిషన్లో మేము ఉన్నాం, అసలుకి విజయసాయి రెడ్డి ఒక్కడే కాదన్న రీతిలో కూడా అక్కడ పరిస్థితులు పోటాపోటీగా నడిచినాయి. దాంతో అక్కడ కూడా నెంబర్ 2 అని చెప్పుకోవడానికి పూర్తి స్థాయి లేదు. అయితే రాజకీయ వర్గాల్లో కొంతమంది మాత్రమే ఆయన పొజిషన్ నెంబర్ 2 అంటారు. అయితే ఈ కేసులు బనాయింపు, ఈ కేసుల వ్యవహారాల్లో ఎక్కడికెక్కడ చూసుకుంటే ఏ కేసు నమోదైనా కానీ ఏ కేసులో కూడా తను ఎఫ్ఐఆర్లో A1గా ఎక్కడా కనపడ్డు, A3గా కనపడ్డు. అయితే ప్రధానంగా A2గా మాత్రమే వస్తాయి. అయితే A2 అనే పదం అసలుకి అతని జీవితంలో కలిసి రాలేదు, రాజకీయాల్లో కలిసి రాలేదని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నారు. జోస్నా. రైట్ రాజేష్, ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.